సిస్టర్ని చేత్తో పట్టుకున్నట్టుంది. అక్కా చెల్లెళ్ళలాగా బాగా సూట్ అయిపోయారు. మేము వేసుకున్న ఈ గాజుల సౌండ్లో చార్మినార్ చౌరస్తా కనిపిస్తుంది. మేం పెట్టుకున్న పూలల్లో లక్కడీ కప్పులు కనిపిస్తుంది. మాకు మక్కా మసీద్ దగ్గరున్న పావురాలు తెలుసు, బ్రహ్మానందరెడ్డి పార్క్ లో వాకింగ్ చేయడము తెలుసు. మాకు మహంకాళి అమ్మకి బోనాలు సమర్పించుకోవడం తెలుసు. దిల్షుక్ నగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లి మొక్కడం కూడా తెలుసు. వినాయకుడిని ఊరేగించి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడము తెలుసు. రంజాన్ మాసంలో హలీం తినడం కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మాకు చెప్తున్నావా ఠాగూర్? మేము ఈ జంట నగరాల్లో పిల్లలం. నీలాంటి వాళ్ళకి మాత్రం పిడుగులం. మాతో పెట్టుకోవద్దు. సింగపూర్ కాదు కదా, సింగరాజు పాలనలో కూడా నువ్వు దాక్కోడానికి చోటుండదు. అక్క, ఈ ఠాగూర్కి ఇవ్వాల్సింది ఇచ్చాం, చెప్పాల్సింది చెప్పాం. తప్పు తెలుసుకుని అక్షింతలు వేయడానికి వస్తే మంచిది, లేకపోతే మనమేమి చేయలేం. తాను తీసుకున్న గోతులో తానే పడతాడు. పదక్క వెళ్దాం. నీకీ భాగ్యనగరంలో అన్నీ తెలుసు గాని ఒక్కటి మాత్రం తెలియదు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. వద్దలేఖ్య, వెళ్ళకు. ఒక్కసారి వెళ్ళి వాణ్ణి ఎత్తుకుని వస్తాను. వద్దలేఖ్య, నేను చెప్పేది విను. అరుంధతి బాబునిప్పుడు ఎంతో బాగా చూసుకుంటోంది. వాడు అలేఖ్య కొడుకని మర్చిపోయి మరీ బాగా చూసుకుంటోంది. ఈ టైంలో నువ్వు అరుంధతికి కనిపిస్తే అది రాక్షసులా మారుతుంది. వాడు అలేఖ్య కొడుకని ఆ అరుంధతికి గుర్తు చేసినట్టు అవుతుంది. వద్దలేఖ్య, వెళ్దాం పద. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. పిచ్చోడి చేతిలో రాయి ఉండడం ఎంత ప్రమాదమో, నా కొడుకు అరుంధతి చేతిలో ఉండడం కూడా అంతే ప్రమాదం. అలేఖ్య, 2-3 రోజుల తర్వాత ఈ ఠాగూర్ మూటమూలే సర్దుకుని సింగపూర్ వెళ్ళిపోవచ్చు. సింగరాయి గుడి దగ్గర అడుక్కోవడానికి పోవచ్చు. అప్పుడు ఎలాగూ మనం మన బాబుని తెచ్చుకోవచ్చు కదా. పద వెళ్దాం. బాగుంది కదూ? అలేఖ్య, జీవితం చాలా చిన్నదమ్మా, చాలా విలువైంది కూడా. అందులో
ఆడదానికి ఇంకా విలువైంది. దాన్ని వృధా చేసుకోకూడదు. నీలాంబరి, నువ్వు వెళ్ళి వేడివేడి పాలు తీసుకురా. మీకా అండి? పిచ్చిదానా, అలెక్కికి. అలెక్కి గారు రాత్రిపూట పాలు తాగరండి, పగలే తాగుతారు. అబ్బా, నీకేం అర్థం కావట్లేదా? తాగిది అలెక్కి కాదు, సూర్యనారాయణ. వెళ్ళు వెళ్ళు. ఓ అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. పెద్దావిడ సూర్యనారాయణ్ణి అలెక్యని కలపాలని చూస్తోంది. కానీ నిద్రొచ్చే మత్తు మందు ఎందులో కలిపాను? అలెక్య సూర్యనారాయణకి పాలివ్వగానే పాలు తాగి కుంభకర్ణుడిలో నిద్రపోతాడు. అలెక్య ఆ సూర్యనారాయణని నీ మీద చెయ్యి వేయనివ్వను, వెయ్యనివ్వను. అత్తయ్య, ఇవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. నా జీవితం గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. వద్దమ్మా, ఈ చిన్న వయసులో అలాంటి ఆలోచనలు అస్సలు రాకూడదు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. గొడవలుండే భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు? సర్దుకుపోయి ఎంతమంది కలవడం లేదు? నీలాగే నేను ఆలోచిస్తే పెళ్ళైన మన్నాడే మీ మావయ్యకి నేను విడాకులివ్వాలి. తానెంతో అందగాడని మంచివాడని పెద్దలు మాకు పెళ్లి చేశారు. కాని మీ మావయ్య నా ఆశల మీద నీళ్లు చల్లాడమ్మా, నరకం చూపించాడు. అయినా సరే సర్దుకుపోయి అలాగే కాపురం చేసేదాన్ని. శ్రీకర్ పుట్టాక 2 నెలలు కూడా నా దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. నీ మావయ్య కోసం వెతకని చోటంటూ లేదు. నీ మావయ్య గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు నీ గురించి భయం వేస్తుంది. నీ జీవితం కూడా నాలాగే అయిపోతుందేమోనని, నా వారసత్వం నీకొస్తుందేమోనని భయం వేస్తుంది. నువ్వు నాలాగా భర్తకు దూరంగా బతకడం నేను అస్సలు భరించలేనమ్మా. నీ అదృష్టం ఏమిటంటే సూర్య నీ మావయ్య లాంటి వాడు కాదమ్మా. లేదత్తయ్య, సూర్య కూడా మామయ్య లాంటి వాడే. అలా అయితే మార్చుకోవడానికి ప్రయత్నించు, అంతేగాని నీ జీవితాన్ని ఎండమావులు చేసుకోవద్దు.
అత్తయ్య ప్లీజ్ నా మాట విను. విననుగాక వినను. నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే, లేకపోతే మీ అత్తయ్య మీద నీకు గౌరవం లేనట్టే. ఓకేనా? అలాగే. సూర్యనారాయణతో ప్రేమగా మాట్లాడు. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ గా ప్రవర్తించుకు. సూర్యనారాయణ భార్యగా ప్రవర్తించు. అలాగే అత్తయ్య. ఇప్పుడు నా మేనకోడలు శోభనం పెళ్లి కూతుర్లా ఉంది. ఆల్రెడీ శోభనం అయితేనే కదా బాబు పుట్టాడు. నువ్వెళ్ళు. ఆల్ ది బెస్ట్ మేడం. ఈసారి మాత్రం అమ్మాయే కావాలి. నువ్వెళ్ళు. నువ్వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. రై, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మమ్మా. ఏ అటెక్కడికి? ఇంటండి. అతయ్య దగ్గరికి. ఈరోజు మీరు నా దగ్గర పడుకోవాలి. సూర్య, నువ్వెళ్ళు. అలేఖ్య నీకోసం ఎదురు చూస్తోంది. పిన్ని, అది నువ్వేం చెప్పద్దు. అలేఖ్యతో నేనన్నీ మాట్లాడాను. నువ్వెళ్ళు, అంతే. అలాగే పిన్ని. రండి. ఆల్ ది బెస్ట్.
అబ్బో నీకసలు సిగ్గుపడటం రాదేమో అనుకున్నాను, కానీ బాగానే సిగ్గుపడుతున్నావు. నేను తినిపిస్తాను. అబ్బో మీ అత్తయ్య గారు బాగానే ట్రైనింగ్ ఇచ్చారే. నల్లెద్దుకు తెలగపిండి పెడుతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? కొంచెం నవ్వుతూ పెట్టొచ్చు కదా. తిను. నీ చేత్తో తింటుంటే స్వీటు చాలా స్వీట్గా ఉంది లేఖ్య. సూర్య పాలు తాగి అలాగే పడుకుంటాడు. ఆ అలేఖ్యకి ఎలాంటి సుఖాన్ని దక్కనివ్వను. ఎటు చూసినా నరకమే నరకమే. ఈవిడ గారు బాబుని ఎక్కడ దాచారో అర్థం కావట్లేదు. బాబుని నేనేమి దాయలేదు. నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసిపోయింది? నేను కింద నుంచి పై దాకా స్టడీ చేసిందాన్ని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? సరే, పాలు చల్లారిపోతే ముందు తాగు. నువ్వు తాగి నాకివ్వు. నేను నైట్ పాలు తాగినని నీకు తెలీదా? ఇలాంటివన్నీ గుర్తుంచుకునేంత కాలం కాపురం చేశాం మరి. సరే, ఇలా ఇవ్వు, తాగుతాను. పాలు నేల పాలు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్ల జరిగింది. సరే సరే, నా వల్లే జరిగింది. ఇదిగో నీ షర్టు మీదంతా పడ్డాయి, ఉండి తుడుస్తాను. చీరతో తుడుస్తున్నావేంటి? చీర పాడైపోతుంది. నీ షర్ట్ ఆల్రెడీ పాడైందిగా. నా షర్ట్ 200, నీ చీర 2000. ఏ టైంలో కూడా లెక్కలేంటి? నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ బెడ్ మీద పడుకో. ఈ బెడ్ మీద పడుకోనా? నీ పక్కన పడుకుంటే నాకు నిద్ర పడుతుందా? నేను కింద పడుకుంటాను. మీరు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మీరు కింద పడుకోవటమా? వద్దులే, నేనే కింద పడుకుంటాను. మీరు ఇలా బెడ్ మీదే పడుకోండి. అక్కడ నిద్ర పట్టకపోతే బెడ్ మీదకి వచ్చి పడుకోవచ్చు.